హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే హలీం. ఇప్పుడు నేను మటన్ హలీంని చూపిస్తున్నా అండి. రంజాన్ నెలలో ఫేమస్ అయిన మనకి హైదరాబాద్లో ఎక్కడైనా సరే, హైదరాబాద్లో ఎక్కువగా దొరుకుతుందండి. సో మనకు ప్రతి ఒక్కరు కూడా ఈ రంజాన్లో ఎంతో ఇష్టంగా తినే ఈ హలీంని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో మీకైతే చూపిస్తున్నా అండి. చేసుకోవడం అనేది ఈజీగా ఉంటుంది, మీరు కూడా ఇంట్లో చక్కగా చేసుకోవచ్చు. సో వీడియో అంతా చూసేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. మీరు కూడా చూసేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. దీనికోసం నేను ఇక్కడ 1/2 kg మటన్ తీసుకొని ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసి పక్కన తీసి పెట్టుకున్నా అండి. తర్వాత స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక దాంట్లోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ యాడ్ చేసుకోవాలి. తర్వాత దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత తరిగిన పుదీనా, తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలండి. తర్వాత దాంట్లోకి కొంచెం 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మటన్కి మొత్తం పట్టేటట్టు ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. తర్వాత దీంట్లోకి మీరు తినే కారం బట్టి పచ్చిమిరపకాయలను కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అది మీరు తినే కారం బట్టి ఉంటుందండి. తర్వాత దీంట్లోకి ఒక చిన్న కప్పు వాటర్ వేసుకోండి. నార్మల్గా మనం మటన్ కర్రీ వండేటప్పుడు వాటిని ఉడికించేటప్పుడు వాటర్ అయితే వేసుకోము, కానీ ఇక్కడ చాలా ఎక్కువ విజిల్స్ మనం పెట్టాల్సి ఉంటుంది కాబట్టి ఒక చిన్న కప్పు వాటర్ అయితే వేసుకోండి. ఇక్కడ చూసారా, మటన్ అనేది చాలా మెత్తగా ఉడకాలండి. మీరు విజిల్స్ అనేవి 15 to 16 వరకు పెట్టుకోవాలి. సో విజిల్స్ ఎక్కువ వచ్చి బాగా ఉడకాలన్నమాట. ఎలా అంటే మనం ఇలా గరిటెతో చేస్తే ఇలా స్మాష్ అయిపోవాలి మొత్తం మటన్ అంతా కూడా. సో ఇలా మొత్తం అయ్యేటట్టు మీరు అంతగా మటన్ని ఉడకబెట్టుకోవాలి. కాబట్టి ఒక చిన్న కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకొని విజిల్స్ ఎక్కువ రావాలి వచ్చి ఇలా ప్రిపేర్ చేసుకొని మీరు పక్కన తీసి పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా పెద్ద గోధుమ నూక అంటారు కదండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. సో గోధుమ నూక పెద్దదనమాట, దీనికి డాలియా అని కూడా అంటారు. ఇది దొరుకుతుందండి మార్కెట్లో. సో మీకు దొరికితే ఇదే బాగుంటుందండి మనకి హలీంలోకి. సో ఉంటే ఇది తీసుకోండి. ఇది దొరకనప్పుడు గోధుమ నూక తీసుకోండి, కానీ ఇది దొరికితే ఇది 2 టేబుల్ స్పూన్ తీసుకోవాలండి. తర్వాత మిగతావన్నీ 1 టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు తీసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ మసూర్ పప్పు, 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ ఓట్స్, 1 టేబుల్ స్పూన్ బియ్యం, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, కొంచెం సాజీరా, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర. తర్వాత దాంట్లోకి అన్ని మసాలా దినుసులు వేసుకోవాలి. తర్వాత జీడిపప్పు 2, ఒక బాదాం 2, అలాగే మనకి ఇలాచీ 2, దాల్చిన చెక్క, లవంగాలు, అలాగే గులాబీ రేకులు ఉంటాయి కదండి, వాటిని కూడా తీసుకోవాలండి. తీసుకొని అన్నీ వేసుకొని ఇలా స్టవ్ మీద అవన్నీ పెట్టుకొని గమగమ వాసన వచ్చినంత వరకు వాటిని ఫ్రై చేసుకోవాలి. సో అది స్టవ్ మీద పెట్టేసి ఎక్కడికి వెళ్ళిపోకండి, అవి మనకి మాడిపోతాయి అన్నమాట. అందుకని అక్కడే ఉండి ఒక 5 minutes వాటిని ఎర్రగా మంచి సువాసన వచ్చినంత వరకు వాటిని ఫ్రై చేసుకొని ఇలా పిండి చేసుకొని పెట్టుకోవాలి. సో ఇదే మనకి హలీం పౌడర్ అనమాట. ఇది ఉంటే మనకి రెసిపీ రెడీ అయిపోయినట్టే. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి, అప్పుడే హలీం టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. అది బాగా హీట్ ఎక్కాక దాంట్లోకి మనం రెడీ చేసుకున్నాం కదా, ప్రిపేర్ చేసుకున్న పౌడర్ అంతటినీ వేసేసి మొత్తం ఒకసారి ఆయిల్లో కలిసేటట్టు మిక్స్ అయ్యేటట్టు మనం కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా ఉండలు కట్టకుండా, ఉండలు ఏం కట్టదండి. సో మొత్తం ఇలా ఉండలు కట్టకుండా ఒకసారి కలుపుకొని దాన్ని ఒక 1 minute దాన్ని ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి. సో దీన్ని 1 minute కలుపుకున్నాక దాంట్లోకి వాటర్, నేనైతే ఇప్పుడు చూసారు కదా ఈ బాటిల్తో ఫుల్ బాటిల్ ఒకటి వేసా అండి వాటరు. సో వాటర్ అయితే బాగానే పడుతుందండి, ఎందుకంటే మనకి ఇది బాగా చిక్కగా అయిపోతుంది అనమాట. మనం అన్ని రకాల పప్పులు వేసాం కదండి, సో చిక్కగా అయిపోతుంది. మనకి ఈ హలీం కూడా మనం ఏంటంటే కొంచెం తింటే సరిపోతుందండి, చాలా హెల్దీ. అలాగే స్టమక్ అనేది అంటే కొంచెం తింటే చాలు మనకి హెవీ అయిపోతుంది అనమాట స్టమక్ అనేది. సో మనం ఒక చిన్న కప్పు తింటే సరిపోతుంది. అలాగే మనకి రెసిపీ కూడా ఎక్కువగానే అవుతుందండి. నేను
పావు కేజీ మటన్తో చేశా కదా, చాలా ఎక్కువగానే అయింది. ఒక చిన్న కప్తో 7 to 8 మెంబర్స్ తినొచ్చు అనమాట, అంత అయిందనమాట. సో చూసారు కదా, ఇలా దాన్ని కలుపుతూనే ఉండాలండి, చిక్కగా అయిపోద్ది తొందరగా. సో ఇలా కలుపుతూనే ఉంటూ దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం కూడా కాదండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఒక హాఫ్ అన్ అవర్ వరకు దాన్ని కుక్ చేసుకోవాలండి. సో హలీంకి ఏంటంటే మనకి ఎక్కువ టైమే పడుతుందన్నమాట కుకింగ్కి. సో ఇలా మనకు ఒక 20 minutes అయిపోయాక చూసాక దగ్గర పడింది. దగ్గర పడ్డాక దాంట్లో కంపల్సరిగా 1 కప్పు, నేను చూపించిన చిన్న కప్పు ఉంది కదా, దాంతో పెరుగు అయితే వేసుకోవాలండి. సో మనకి హలీంలో అయితే పెరుగు అయితే కంపల్సరీ వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇంకొక పావు గంట. చూసారు కదా, ఇలా చిక్కగా అయినంత వరకు దాన్ని కుక్ చేసుకోవాలండి. ఎంత కుక్ చేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది. అలా అని హైలో పెట్టేయకూడదు, లోలో ఉంటూ కలుపుకుంటూ ఉండాలి. దాన్ని అక్కడ పెట్టాం కదా, అది ఉడుకుతుందంటే అడుగు పట్టేస్తుందండి. సో ఒక 2-3 minutes కల్లా వెళ్తూ కలుపుకుంటూనే ఉండాలండి. మీరు ఎంత ఓపికగా దాన్ని కలిపితే అంత టేస్ట్ వస్తుందన్నమాట. అలా హాఫ్ అన్ అవర్ కలిపేశాక దాంట్లో మనం మటన్ రెడీ చేసుకున్నాం కదండి, కీమాలా చేసుకున్నాం కదా, దాన్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలండి. సో ఈ కీమా చేసేటప్పుడు మీకు ముందుగా చెప్పడం మర్చిపోయా, మీరు అది ఉడకబెట్టిన తర్వాత కీమాగా చేసినప్పుడు దాంట్లో వాటర్ తీసేసి కీమాగా చేయండి. విత్ వాటర్తో చేస్తే అది కీమాగా అవ్వదనమాట. ఆ వాటర్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేటప్పుడు 2 కలిపే యాడ్ చేసుకోవాలి, కానీ చేసేటప్పుడు మాత్రం వాటర్ని వేరేగా తీసేసి చేస్తే మీకు తొందరగా కీమా అవుతుంది. తర్వాత దాంట్లోకి సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఉప్పు చూసుకోండి, ఉప్పు వేసుకోవాలి. అలాగే మీరు తినే కారాన్ని బట్టి కారం కూడా యాడ్ చేసుకోండి. ఇంకేం వేయకూడదండి, ఇంతే అనమాట. ఇవి వేస్తే సరిపోతుంది. మిగతావన్నీ మనం వేసాం కాబట్టి ఇవి వేసుకొని చూసారా చాలా చిక్కగా అయిపోయింది. ఇలా మనం మటన్ వేసాక కూడా మళ్ళీ ఒక 45 minutes దాన్ని ఉడకబెట్టాలండి. సో ఈ స్టేజ్ తర్వాత కూడా మనం ఒక 45 minutes అంటే లో ఫ్లేమ్లో పెట్టాలి. మనము మీడియం పెట్టినా అది అడుగు పట్టేస్తుంది అనమాట. లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూనే ఉండాలండి. కలుపుతూనే ఉండి మనం అంటే ప్రతి 1 minute కలుపుతూనే ఉంటే మనకి చూసారా, ఇదైతే నేనైతే 45 minutesకి నాకు ఇలా రెడీ అయిందనమాట. సో అందుకే మీరు తీసుకునేటప్పుడే ఒక మందంగా ఉండే పాత్రని తీసుకోవాలండి. మీరు ఏ స్టీల్ కానీ పల్చగా ఉండేది కానీ దాంట్లో చేద్దాము అంటే హలీం చేయడం చాలా కష్టం అనమాట, అడుగు పట్టేస్తుంది. ఇవన్నీ టిప్స్ పాటిస్తూ చేస్తేనే మీకు హలీం వస్తుందండి, లేకపోతే మీరు చిరాకు పడిపోతారనమాట చేయడం. అంటే దాన్ని బాగా చెయ్యాలన్నమాట, లేకపోతే అడుగు పట్టేసి రెసిపీ అనేది రాదు. మీరు కొంచెం మందంగా ఉండేది పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ గాబరా పడకుండా చేస్తేనే టేస్ట్గా వస్తుందన్నమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి, కానీ చాలా హెవీ ఫుడ్ అండి. కొంచెం తిన్నా కూడా స్టమక్ అనేది చాలా హెవీగా అయిపోతుంది. సో మీకు పావు కేజీ చేస్తే ముందుగా ఎవరైనా ఫస్ట్గా చేశారు అనుకుంటే ఫస్ట్ ఒక పావు కేజీ తీసుకొని ట్రై చేయండి, చాలామందికి వస్తుందండి. చూసారు కదా, ఎంత బాగుంది కదా చూడడానికి, టేస్ట్ కూడా అలానే ఉందండి. ఇంకా అయిపోలేదు చూడండి, ఇలా మొత్తం వేసుకున్నాక దీన్ని ఎలా తినాలో కూడా చెప్పాలి కదా. సో దీంట్లో ఇలా మళ్ళీ కూడా ఫ్రైడ్ ఆనియన్ వేసుకొని దాంట్లో కొంచెం ఫ్రై చేసిన జీడిపప్పు వేసుకొని అలాగే కొత్తిమీర, పుదీనా వేసుకొని దాంట్లో పైన నెయ్యి కూడా వేసుకొని తింటే భలే ఉంటుంది. అలాగే కొంచెం నిమ్మరసం కూడా పిండుకున్నారు అంటే అలా స్పూన్ తింటుంటే చాలా బాగుంటుందండి. సో చాలా హెవీగా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీరు ఇంకా పావు కేజీ కంటే తక్కువ చేసినా సరిపోతుందండి, చాలా ఎక్కువ అవుతుందన్నమాట. సో చూసారు కదా, ఎంత టెంప్టింగ్గా ఉంది కదా. టేస్ట్ అయితే నిజంగా అండి సూపర్గా ఉందండి. మీరు కూడా ఒకసారి చేసేయండి. చేసేసి మీకు ఎలా వచ్చిందనేది మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నా వీడియో నచ్చితే నా ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి, మీకు చాలా నచ్చుతాయండి వీడియోస్ అనేది. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకెలాంటి రెసిపీస్ కావాలో ప్లీజ్ అండి కామెంట్ చేయండి, అవి మీకు చేసి చూపించడానికి ట్రై చేస్తాను. సో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుస్తానండి. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.